సత్తా ఉంది కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. అంత ఈజీగా క్లీన్ స్వీప్ చేయదు కదా టిఆర్ఎస్ కి. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఆత్మవిమర్శన ఏం చేసుకోవాలి, మేము ఎక్కడెక్కడ తప్పులు చేశాము, ఏం చేశాము, రాబోయే కాలంలో ఇంకేం చేయాలి, ఇవన్నీ వాళ్ళు పాయింట్అవుట్ చేసుకోవాలి. కొత్త రూమర్స్ ఏదైతే వస్తున్నాయో 6 నెలల్లో మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేసి కొత్త ప్రభుత్వం మేబీ జరగచ్చు. ఎందుకు అంటున్నామని అంటే, ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం, మాట్లాడే ధోరణి, అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు. సో అదొకటి మార్చుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగోతోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించినా జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్న తీసుకుపోయి హోటల్లో కూడా అందరినీ అక్కడ పెట్టడం, అంటే ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి. ఇప్పుడు నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదా కాంగ్రెస్ గొర్రెలాగా? సో ఇప్పుడు అమ్ముడు పోయినా జనాలు ఊరుకోకపోయేది. ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిషన్ తీసుకురు కాబట్టి ప్రజల చేతులు ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లలో పోతే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది ఇక్కడ. జనాలు మామూలుగా కాదు, ఓ రేంజ్ లో కొట్టేవారు. ఆ భయానికి పోలేదు. 6 నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటున్నానని అంటే, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పనులు చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు. ఎందుకంటే చేసే పని ధోరణి, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక్కడ కాదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ. అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేసీఆర్ గారు అయితే ఏంటి, XYZ ఎవరైతే ప్రజలకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడుపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలని కాదు, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు, అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే XYZ టాప్ టు బాటం రేవంత్ రెడ్డి అక్రెడిట్. ఎవరున్నారు చెప్పండి, వాస్తవంగా ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి నాకు సీఎం, నాకు ఏం పీకిండ్రు వీళ్ళు? ఇప్పుడు మోటు భాషలు చెప్తే ఏం పీకిండ్రండి? మరి ఈ రోజు రేవంత్ రెడ్డికి వద్దని అంటే హైకమాండ్ గాని ప్రజలు గాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? హీఈస్ ఓన్లీ ఫర్ ఎలిజిబుల్. ఇప్పుడు ఉన్న క్యాడర్ ని కాపాడుకుంటారా, కోల్పోతారా, వారి చేతిలో ఉంది. చివరగా మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారండి? నేను మొట్టమొదటిసారేనండి ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేసింది. ఎక్కడి నుంచి పోటీ చేశాను? నేను అంబర్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేనేంటంటే సత్యయ్య పరమేశ్వర్ అనేది ఒక హాలీవుడ్ మూవీలో నేను జీజస్ క్యారెక్టర్ చేస్తున్నాను ప్రస్తుతము. దాంతో పాటు ఇంకొక 3 సినిమాలు చేస్తున్నాను. వైఫ్ ఆఫ్ ఖురేషి, ఓ మగువా, బిచ్చగాడు జిందాబాద్, ఫాదర్ ఆఫ్ యూనివర్సల్. ఇవన్నీ కంప్లీట్ గా పాన్ ఇండియా మూవీ అండ్ మంచి బడ్జెట్ సినిమాలు. సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నేను ఎంపీగా ఎందుకు దిగుతున్నానంటే, సత్యయ్య పరమేశ్వర్ జీజస్ కు సంబంధించిన ఈ మూవీ అనేది మేము థియేటర్స్ లో ప్రీ రిలీజింగ్ చేస్తున్నాము. సో క్రిస్టియన్ కమ్యూనిటీ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఒక ఆలోచనతో పాటు ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ ఉంది. సో ఆ రోజు నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ లో నేను ఒక పాదయాత్ర అనేది ఒక ప్లాన్ చేసుకున్నాను. సో వాట్ ఎవర్ ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, తర్వాత ప్రజా రేవంత్ రెడ్డి కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కదా. అంతే కదా. ఇప్పుడు నేను ఒక జెడ్పీటీసీ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు, అది కూడా చిన్న వయసులో. సో అదైతే ఆ క్రెడిట్ విషయంలో అయితే ఫస్ట్ అయితే మాకైతే సంతోషం ఏంటంటే ఫస్ట్ ఆయన జర్నలిస్ట్ అంటే ఇప్పుడు ఒకటండి, కష్టపడే మనస్తత్వం ఉంది అతనిలో, మొండి కాదు, జగమొండి. ఏదైనా పట్టు పడితే అది అయ్యేంత వరకు. ఒకటి ఇంకోటి మనం చూడొచ్చు, ఒకటి ఎన్నికల ముందు, ఓటింగ్ కంటే ముందు ఒక ఇంటర్వ్యూ చూసాం మనం. ఆ ఇంటర్వ్యూలో పక్కా చెప్పారు 9వ తారీఖు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, మీరు అందరు ఆహ్వానితులు అనేసి ఓపెన్ గా చెప్పేశారు. అంటే ఇక్కడ ఒకటండి,
ఒక మంచి పని చేసేటప్పుడు మన సంకల్పం గట్టిగా ఉండి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే దేవుడు కూడా సహకరిస్తాడు. సో మనిషికి మొండితనం ఉండాలి. ఒక పని ఫెయిల్యూర్ అయిపోయినా నేనేం చేయలేను అని అక్కడ కూర్చోవడం కాదు. ఎందుకు మళ్ళా నేను నెక్స్ట్ చేయొద్దు, నెక్స్ట్ ట్రై గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నారు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తన కూతురు పెళ్లికి అంటే బెయిల్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఒకటి సూసైడ్ అటెంప్ట్, ఇలాంటి ఒకటని కాదు, అంటే కొన్ని చాలా జరిగాయి. హింసలు పెట్టారు, చాలా హింసలు. పెట్టినా కూడా ఒకటి ఏంటంటే మొండితనంగా తను సనంగా ముందుకెళ్ళాడంటే నేను చెయ్యాలి, నేను సాధించాలి, ఎందుకు నేను చెయ్యలేను అనే ఆలోచనతోటి ముందుకెళ్ళాడు. సో సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే చిన్న స్థాయితోటి నేను ఎదిగిన ఈ రోజు నా మూవీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ అంటే గతంలో ఏమైనా మూవీస్ చేశారా? లేదండి. నేనేంటంటే ఫస్ట్ టైం. ఏమండి మన అమ్మాయి పెళ్ళాల రాజ్యం ఆంటీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఓకే. ముందు నుంచే నాకు ఆర్టిస్ట్ గా ఎదగాలని ఉండే గానీ టైం అంటే సహకరించలేదు. ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారా మీరు? లేదండి, హీరో క్యారెక్టర్. నో ప్రొడ్యూసర్ కమ్ హీరోగా నేను చేస్తున్నాను. నా సొంత బ్యానర్ లోనే 4 మూవీస్. అచ్చా, మీ సొంత బ్యానర్. బ్యానర్ లో నాకేంటంటే ఒకడు ముందు వెళ్ళడము, అడగడము, క్యారెక్టర్స్ ఇవన్నీ నాకు నచ్చవు. ముందు నుంచే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఓకే. ఏది చేసినా నాకు స్వతహాగా లేట్ అయినా నేను సొంతంగా చేసుకుంటాను. ఓకే. ఈ రోజు రాజకీయ పార్టీ కూడా తెచ్చుకున్నది అది ఎలా అని అంటే 2021 నేను మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్. 2022 to 23 కలకత్తాలో మిస్టర్ యూనివర్సల్ లో నేను విన్నింగ్ అయినప్పుడు అక్కడ జోస్ సర్వానంద్ గారు, ఈయన డాక్టర్ కేఏ పాల్ కు గురువు గారు. సో సుమారు 5,000 కోట్లకు అధిపతి ఆయన. ఓకే. కలవారి ఇంటర్నేషనల్ ట్రస్ట్ అనేది క్రిస్టియన్ కమ్యూనిటీ, హీఈస్ ఫ్రమ్ చెన్నై. అక్కడ చీఫ్ గెస్ట్ గా రావడము, నాకు చూడడం, సంప్రదించడము, వారు వచ్చి మాట్లాడడము. సో అవన్నీ చేసిన తర్వాత వారు ఏంటంటే అమ్మ జయలలితకు రైట్ హ్యాండ్ గా చేశారు. నా రోల్ మోడల్ కానివ్వండి జయలలిత గారంటే నాకు చాలా అభిమానం, నాకు పిచ్చి వారంటే. ఎందుకంటే వారికి కూడా ప్రేమించి మోసం చేసి ఎంతో మంది స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా ఎందుకు పనికి రాదు అనే ఒక మహిళ ఒక రేవంత్ రెడ్డిని లోపల రానియలే. ఈ రోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరీలోకి పంపించారు. ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బెయిల్ ఇవ్వకుండా చేయడం అది తప్పు ఒకటి. ఎందుకని అంటే కొన్ని విషయాల్లో మన చేతిలో అధికారం ఉందని అవతలోని మరి పాతాళంలో తొక్కేయడం అనేది తప్పు. రెండోది అప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాలు ఇచ్చాము, కష్టపడుతుండు, రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు ఎక్కడ ఓటేసినా కాంగ్రెస్ కే పడ్డదండి, ఇదంతా చేసిందంటే రాష్ట్రంలో ఉన్నది టిఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది సారీ ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. అది ఎలా పాసిబుల్ అవుద్ది? అది ఫేక్. ఏంటంటే బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కావాలని ఎన్నుకొని ఓటేశారు. Okay. అది రాంగ్. ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానని చెప్పారు. ఈ రోజు అది కళ నిజమైందా? ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తున్నాము అవన్నీ తొలగించారు. ప్రజలే స్వయంగా రేపు ప్రజా దర్బార్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు నేరుగా కేసీఆర్ అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు. అంటే కేసీఆర్ కల్పించలే, కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ, లోపలికి ఈగ కూడా పోలేదు. అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను సో అండ్ సో ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రాంగ్, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. నేను చెప్పినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు, రైట్ రాంగ్ అవ్వదు. అంటే ప్రజా దర్బార్ మంచిదంటారా? డెఫినెట్ గా. ఇప్పుడు ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు. వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 6 పథకాలు 100 రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు. ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు. ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మట్టుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు.
ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువులు, ఎవరు మిత్రులు కారు. మీరు చేయవలసింది ఏంది, అవతల వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీ పథకాలు మీరు అమల్లోకి తీసుకొని వచ్చి పని చేయండి. ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు చిన్న అవకాశం కోసం చూస్తుండ్రు వారిని పాయింట్అవుట్ చేయడానికి. అవును. అంటే రేవంత్ రెడ్డి హిస్ ఫెయిల్యూర్ సీఎం అనే ఒక్క అవకాశం, ఆ అవకాశం రాకుండా చేసుకోవడం మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఆర్టీసీ అన్నారు, 25,000 అన్నారు, రుణం అన్నారు, కరెంట్ అన్నారు, ఇంకా సో అండ్ సో XYZ. అది ఎంత మటుకు చేస్తారనేది వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు 5,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు ఉంది. ఆ అప్పే తీరకు ముందు ఇవన్నీ హౌ కెన్ పాసిబుల్? ఇవన్నీ జరిగే విషయాలు అంటారా? కాదు. మరి ఆయన ఎలా హామీ ఇచ్చారు, ఎలా అంటే చేస్తారు? కర్ణాటకలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నాం మేము. People- ఖచ్చితంగా తెలంగాణలో సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇప్పుడే మనము గెలిచాము, ఇప్పుడే మనం అధికారం చేపట్టాము, కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా అంతా సర్దుకునే ఇప్పుడు ఆ, రాష్ట్రం ఎంత అప్పులో ఉందో అది తెలియదు కదా ఇంకా. అంటే ఇప్పుడు ఒకటండి, నేను వారిని ఫెయిల్యూర్ అని చెప్పను. హీ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే తనలో సత్తా ఉంది కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. అంత ఈజీగా క్లీన్ స్వీప్ చేయదు కదా టిఆర్ఎస్ కి. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఆత్మవిమర్శన ఏం చేసుకోవాలి, మేము ఎక్కడెక్కడ తప్పులు చేశాము, ఏం చేశాము, రాబోయే కాలంలో ఇంకేం చేయాలి, ఇవన్నీ వాళ్ళు పాయింట్అవుట్ ఇంకోటి చేసుకోవాలి. కొత్త రూమర్స్ ఏదైతే వస్తున్నాయో 6 నెలల్లో మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేసి కొత్త మేబీ జరగచ్చు. ఎందుకు అంటున్నామని అంటే, ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం, మాట్లాడే ధోరణి, అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు. ఓకే. సో అదొకటి మార్చుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగో తోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించినా జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్న తీసుకుపోయి హోటల్లో కూడా అందరిని అక్కడ పెట్టడం, అంటే ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి. Hmm. ఇప్పుడు నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదా కాంగ్రెస్ గొర్రెలాగా? సో ఇప్పుడు అమ్ముడు పోయినా జనాలు ఊరుకోకపోయేది. ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిషన్ తీసుకురు కాబట్టి తీసుకున్నారు. ప్రజల చేతులు ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లలో పోతే ఖచ్చితంగా రాళ్ళతో అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది ఇక్కడ. అవును. జనాలు మామూలుగా కాదు, ఓ రేంజ్ లో కొట్టేవారు. ఆ భయానికి పోలేదు. 6 నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటున్నానని అంటే, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పనులు చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు. ఎందుకంటే చేసే పని ధోర. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక్కడ కాదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ. అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేసీఆర్ గారు అయితే ఏంటి, XYZ ఎవరైతే ప్రజలకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడుపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలని కాదు, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు, అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే XYZ టాప్ టు బాటం రేవంత్ రెడ్డి క్రెడిట్. ఎవరున్నారు చెప్పండి, వాస్తవంగా ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి నాకు సీఎం, నాకు ఏం పీకిండ్రు వీళ్ళు? ఇప్పుడు మోటు భాషలు చెప్తే ఏం పీకిండ్రండి? మరి ఈ రోజు రేవంత్ రెడ్డికి వద్దని అనుకోండి. ఎందుకని అంటే ప్రతి మనిషితోటి పొరపాటులు జరుగుతాయి. సో వాట్ ఎవర్ ఏదున్నా ప్రజలు రాంగ్ డిసిజన్ తీసుకున్నారు. ఇది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు, ప్రజలకు మంచిగా చేశారు, ఎంతో కొంత రైతులు కానివ్వండి, ఉచిత కరెంటు, ఇలాంటివన్నీ మాక్సిమం బాగా చేశారు. అంటే అక్కడ అభివృద్ధి కాదు, అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద చాలా వ్యతిరేకత. ఇప్పుడు సిట్టింగ్లకే సీట్లు కేటాయించడం తోటి ఈ పొరపాటు జరిగిందంటారా? తప్పకుండా. ఇప్పుడు కేసీఆర్ గారు 1 man ఆర్మీగా వెళ్ళిపోతారని ఒక పబ్లిక్ టాక్ తో పాటు వాళ్ళ ఎమ్మెల్యేస్ లో కూడా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే చట్టం అని అంటే ఇవన్నీ జరగవు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఈగో ఫీలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. ఇప్పుడు అవతల ఒక ఎమ్మెల్యే ఒక టికెట్ ఇచ్చేది ఉంది, యువతల వాళ్ళకి ఇద్దరికి కూర్చోబెట్టి సర్దు మనుగు చెప్పాలి.
నేను చెప్పినట్టుగా మీరు వినాలి అని అంటే అందులోనూ వ్యతిరేకత కూడా కంపల్సరీ వచ్చింది. ప్రజల్లో కూడా ఏంటంటే కొన్ని నెగిటివ్ అనేది మాట్లాడేటప్పుడు అంటే ఆయన కొన్ని పథకాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళదు. డబుల్ బెడ్రూమ్, సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఉంది, దళిత బంధు ఉంది, మరియు బీసీ బంధు ఉంది. ఇది ఈ వాటి వల్ల కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ కావచ్చు కదా. అయిందండి. ఇప్పుడు కొంతమందికి పాజిటివ్ గా వచ్చాయి, బట్ అంటే కొంతమందికి వచ్చాయి, అవును 200 మంది 300 మందికి అంటే మాత్రమే ఇప్పుడు వచ్చాయి. ఇక్కడ కేసీఆర్ గారి తప్పు ఉండదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం అంటున్నాను. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నా పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఎటు నుంచి వస్తున్నారు అనేది నా ఇంటి గురించి నేనే చూసుకోలేను. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక వార్డ్ మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎం దానికంటే స్టెప్ బై స్టెప్ ఏ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎవరికి పథకాలు వస్తా లేవు రావట్లేవు అనేది వీళ్ళు చిన్న అంటే కింది కింది స్థాయి స్థాయి నాయకులు నుంచి మొత్తం చూసుకోవాలి. చూసుకొని పై స్థాయి దాకా వచ్చి ఆయన దాకా రిపోర్ట్ పోతే వారు చూడగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, దొరికింది దోచుకో అన్నట్టుగా, దొరికితే దొంగలు లేకపోతే దొరలు అన్నట్టుగా ఈ విధంగా పరిపాలన జరిగేసి ప్రజలకు ఇచ్చారా అనే విషయం పక్కన పెడితే వాళ్ళ సొంత లబ్ధిదారులకు మాత్రమే చెందిందని ఒక టాక్ అంటే ఉంది. ఇంకోటి ఏదైతే లబ్ధిదారులకు అందాల్సిన డబ్బుల్లో కూడా 30% కమిషన్ కూడా చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు టిఆర్ఎస్ లో జరిగింది అంతేనండి. ఇప్పుడు ఈ రోజు మల్లారెడ్డి గారి మీద ఎంతో వ్యతిరేకత వచ్చింది, భూ కబ్జాలని అదని ఇదని. ఇప్పుడు వాస్తవంగా అది ఉన్నదా లేదా మాకు తెలియదు. పార్టీలో ఏదైనా రూమర్ వచ్చిందని అంటే దాన్ని పరిష్కరించి పిలిపించి లీడర్లతోటి డిస్కస్ చేసి వాస్తవాలు ఉన్నాయా లేవా, ప్రజలకు నిజంగా వీళ్ళు మోసం చేస్తున్నారా లేదని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వారికి ఒక బాధ్యత ఉంది. సో అది చెయ్యాలి. అది అంటే మొత్తానికి ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అంటారా? ఫెయిల్యూర్ అని చెప్పానండి. కేసీఆర్ గారు ఫెయిల్యూర్ కాదు. ఒకటైతే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఈ రోజు తెలంగాణ వచ్చింది అని అంటే ప్రజలు సహకరించి ఆయన ఫైట్ చేయడం వల్లే వచ్చింది. ఓకే, సోనియా గాంధీ ఇచ్చింది కదా. ఎలా ఇస్తుందండి? ఇప్పుడు నా వస్తువు అంటే ఇంతమంది బలిదానాలు చేసుకుంటున్నారు కాబట్టి నేను కనకరించి నేను తెలంగాణ ఇస్తున్నాను అనేసి క్లియర్ గా చెప్పారు. ఇంకోటి, అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, నేను పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తా మీరు తెలంగాణ ఇస్తే అనేసి చెప్పారు. కానీ తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ రాగానే మాట మార్చేశారు. ఇప్పుడు ఆయన విలీనం చేస్తా అన్నారని కొంతమంది అంటారు, లోపలిపై కాళ్ళు మొక్కారని ఇంకొంతమంది అంటారు. మనం కళ్ళతోటి చూడండి, చెవులతోటి వినండి, ఇవన్నీ రూమర్సా నిజమా అనేది అది పక్కన పెట్టేయండి. బట్ తెలంగాణ విషయంలో సోనియా గాంధీ కనికరించింది అంటే సోనియా గాంధీ తన జేబుల నుంచి ఇచ్చింది కాదు. మా తెలంగాణ మేము కొట్లాడి మేము తెచ్చుకున్నాం, మేము గుంజుకున్నాం. సోనియా గాంధీ ఏమన్నా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వలేదు కదా. ఇప్పుడు నాది మొబైల్ ఉంది, నా మొబైల్ గుంజుకొని పక్కోడు వెళ్ళిపోయాడు, నేను కంప్లైంట్ ఇచ్చాను, గొడవ చేశాను, ఫైట్ చేసి నా మొబైల్ నేను తెచ్చుకున్నాను. తెలంగాణ అనేది మా సొత్తు, అది సోనియా గాంధీ కనికరం కాదు, బట్ ఇచ్చారు. అదేంటి వాళ్ళ సంతకం, ఆ ప్లేస్ లో మోడీ గారున్నా ఎవరున్నా అది ఇవ్వవలసి వస్తుంది సమయం వచ్చినప్పుడు. అనేసి క్లియర్ గా చెప్తున్నారు కదా. ఇంకోటి, ఇప్పుడు ఈ గతంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి సెక్రటరియట్ కట్టించినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని లోపల రానియలే. ఈ రోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరియట్ లోకి పంపించారు. ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బెయిల్ ఇవ్వకుండా చేయడం అది తప్పు. ఒకటి, ఎందుకనంటే కొన్ని విషయాల్లో మన చేతిలో అధికారం ఉందని అవతలోని మరి పాతాళంలో తొక్కేయడం అనేది తప్పు. రెండోది, అప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాలు ఇచ్చాము, కష్టపడుతుండు, రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఎక్కడ ఓటేసినా కాంగ్రెస్ కే పడ్డదండి, ఇదంతా చేసిందంటే రాష్ట్రంలో ఉన్నది టిఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది సారీ ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. అది ఎలా పాసిబుల్ అవుద్ది? అది ఫేక్. ఏంటంటే బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కావాలని ఎన్నుకొని ఓటేశారు. అది రాంగ్. ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇంకోటి, మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానని చెప్పారు. ఈ రోజు అది కళ నిజమైందా? ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తున్నాము, అవన్నీ తొలగించారు. ప్రజలే స్వయంగా రేపు ప్రజా దర్బార్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు నేరుగా కేసీఆర్ తో అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు. అంటే కేసీఆర్ కల్పించలే, కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ, లోపలికి ఈగ కూడా పోలేదు.
అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించింది. ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను సో అండ్ సో ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రాంగ్, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. నేను చెప్పినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు, రైట్ రాంగ్ అవ్వదు. అంటే ప్రజా దర్బార్ మంచిదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు. వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 6 పథకాలు 100 రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు. ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు. ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మట్టుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే, మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు, ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువులు. రాబోయే కాలంలో ఇంకేం చేయాలి ఇవన్నీ వాళ్ళు పాయింట్అవుట్ ఇంకోటి చేసుకోవాలి. కొత్త రూమర్స్ ఏదైతే వస్తున్నాయో 6 నెలల్లో మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేసి కొత్త ప్రభుత్వం మేబీ జరగచ్చు. ఎందుకు అంటున్నామని అంటే, ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం, మాట్లాడే ధోరణి, అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు. ఓకే. సో అదొక్కటి మార్చుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగో తోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించినా జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్న తీసుకుపోయి హోటల్లో కూడా అందరిని అక్కడ పెట్టడం, అంటే ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి. ఇప్పుడు నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదా కాంగ్రెస్ గొర్రెలాగా? సో ఇప్పుడు అమ్ముడు పోయినా జనాలు ఊరుకోకపోయేది. ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిషన్ తీసుకురు కాబట్టి ప్రజల చేతులు ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లలో పోతే ఖచ్చితంగా రాలేదు. అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది ఇక్కడ. అవును. జనాలు మామూలుగా కాదు ఓ రేంజ్ లో కొట్టేవారు, ఆ భయానికి పోలేదు. 6 నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటున్నానని అంటే, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పనులు చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు. ఎందుకంటే చేసే పని ధోర. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక్కడ కాదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ. అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేసీఆర్ గారు అయితే ఏంటి, XYZ ఎవరైతే ప్రజలకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడుపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలని కాదు, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు, అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే XYZ టాప్ టు బాటం రేవంత్ రెడ్డి అక్రెడిట్. ఎవరున్నారు చెప్పండి, వాస్తవంగా ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి నాకు సీఎం, నాకు ఏం పీకిండ్రు వీళ్ళు? ఇప్పుడు మోటు భాషలు చెప్తే ఏం పీకిండ్రండి? మరి ఈ రోజు రేవంత్ రెడ్డికి వద్దని అంటే హైకమాండ్ గాని ప్రజలు గాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? హీఈస్ ఓన్లీ ఫర్ ఎలిజిబుల్. ఇప్పుడు ఉన్న క్యాడర్ ని కాపాడుకుంటారా, కోల్పోతారా, వారి చేతిలో ఉంది. చివరగా మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారండి? నేను మొట్టమొదటిసారేనండి ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేసింది. ఎక్కడి నుంచి పోటీ చేశాను? నేను అంబర్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేనేంటంటే సత్యయ్య పరమేశ్వర్ అనేది ఒక హాలీవుడ్ మూవీలో నేను జీజస్ క్యారెక్టర్ చేస్తున్నాను ప్రస్తుతము. దాంతో పాటు ఇంకొక 3 సినిమాలు చేస్తున్నాను. వైఫ్ ఆఫ్ ఖురేషి, ఓ మగువా, బిచ్చగాడు జిందాబాద్, ఫాదర్ ఆఫ్ యూనివర్సల్. ఇవన్నీ కంప్లీట్ గా పాన్ ఇండియా మూవీ అండ్ మంచి బడ్జెట్ సినిమాలు. సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నేను ఎంపీగా ఎందుకు దిగుతున్నానంటే, సత్యయ్య పరమేశ్వర్ జీజస్ కు సంబంధించిన ఈ మూవీ అనేది మేము థియేటర్స్ లో ప్రీ రిలీజింగ్ చేస్తున్నాము. సో క్రిస్టియన్ కమ్యూనిటీ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఒక ఆలోచనతో పాటు ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ ఉంది. సో ఆ రోజు నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ లో నేను ఒక పాదయాత్ర అనేది ఒక ప్లాన్ చేసుకున్నాను. సో వాట్ ఎవర్ ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, తర్వాత ప్రజా నిర్ణయమే. రేవంత్ రెడ్డి కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కదా. అంతే కదా. ఇప్పుడు నేను ఒక జెడ్పీటీసీ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా చిన్న వయసులో.
సో ఇట్స్ అదైతే ఆ క్రెడిట్ విషయంలో అంటే అయితే ఫస్ట్ అయితే మాకైతే సంతోషం ఏంటిదంటే ఫస్ట్ ఆయన జర్నలిస్ట్ అంటే ఇప్పుడు ఒకటండి, కష్టపడే మనస్తత్వం ఉంది అతనిలో, మొండి కాదు, జగమొండి తను. అవును. ఎక్కడ ఏదైనా compromise ఏదైనా అవ్వడు. పట్టు పడితే అది అయ్యేంత వరకు అంటే ఇష్టపడతాడు. ఒకటి ఇంకోటి మనిషిలో మనం చూడొచ్చు ఒకటి ఎన్నికల ముందు ఓటింగ్ కంటే ముందు ఒక ఇంటర్వ్యూ చూసాం మనం. ఆ ఇంటర్వ్యూలో పక్కా చెప్పారు 9వ తారీఖు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, మీరందరూ ఆహ్వానితులు అనేసి ఓపెన్ గా చెప్పేశారు. అంటే ఇక్కడ ఒకటండి, ఒక మంచి పని చేసేటప్పుడు మన సంకల్పం గట్టిగా ఉండి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే దేవుడు కూడా సహకరిస్తాడు. సో మనిషికి మొండితనం ఉండాలి. ఒక పని ఫెయిల్యూర్ అయిపోయినా నేనేం చేయలేను అని అక్కడ కూర్చోవడం కాదు. ఎందుకు మళ్ళా నేను next. చేయొద్దు, నెక్స్ట్ ట్రై గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నారు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తన కూతురు పెళ్లికి అంటే బెయిల్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఒకటి సూసైడ్ అటెంప్ట్, ఇలాంటి ఒకటని కాదు, అంటే కొన్ని చాలా జరిగాయి. హింసలు పెట్టారు, చాలా హింసలు. పెట్టినా కూడా ఒకటి ఏంటంటే మొండితనంగా తను సనంగా ముందుకు ఎందుకు వెళ్ళాడంటే నేను చెయ్యాలి, నేను సాధించాలి, ఎందుకు నేను చెయ్యలేను అనే ఆలోచనతోటి ముందుకెళ్ళాడు. సో సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే చిన్న స్థాయితోటి నేను ఎదిగిన ఈ రోజు నా మూవీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ అంటే గతంలో ఏమైనా మూవీస్ చేశారా? లేదండి. నేనేంటంటే First time. ఏమండి మన అమ్మాయి పెళ్ళాల రాజం ఆంటీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఓకే. ముందు నుంచే నాకు ఆర్టిస్ట్ గా ఎదగాలని ఉండే గానీ టైం అంటే సహకరించలేదు. ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారా మీరు? లేదండి, హీరో క్యారెక్టర్. నో ప్రొడ్యూసర్ కమ్ హీరోగా నేను చేస్తున్నాను. నా సొంత బ్యానర్ లోనే 4 మూవీస్. అచ్చా, మీ సొంత బ్యానర్. బ్యానర్ లో నాకేంటంటే ఒకడు ముందు వెళ్ళడము, అడగడము, క్యారెక్టర్స్ ఇవన్నీ నాకు నచ్చవు. ముందు నుంచే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఓకే. ఏది చేసినా నాకు స్వతహాగా లేట్ అయినా నేను సొంతంగా చేసుకుంటాను. ఓకే. ఈ రోజు రాజకీయ పార్టీ కూడా తెచ్చుకున్నది అది ఎలా అని అంటే 2021 నేను మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్, 2022 to 23 కలకత్తాలో మిస్టర్ యూనివర్సల్ లో నేను విన్నింగ్ అయినప్పుడు అక్కడ జోస్ సర్వానంద్ గారు, ఈయన డాక్టర్ కేఏ పాల్ కు గురువు గారు. సో సుమారు 5,000 కోట్లకు అధిపతి ఆయన. ఓకే. కలవారి ఇంటర్నేషనల్ ట్రస్ట్ అనేది క్రిస్టియన్ కమ్యూనిటీ, హీఈస్ ఫ్రమ్ చెన్నై. Okay. అక్కడ చీఫ్ గెస్ట్ గా రావడము, నాకు చూడడం, సంప్రదించడము, వారు వచ్చి మాట్లాడడము. సో అవన్నీ చేసిన తర్వాత వారు ఏంటంటే అమ్మ జయలలితకు రైట్ హ్యాండ్ గా చేశారు. నా రోల్ మోడల్ కానివ్వండి జయలలిత గారంటే నాకు చాలా అభిమానం, నాకు పిచ్చి వారంటే. ఎందుకంటే వారికి కూడా ప్రేమించి మోసం చేసి ఎంతో మంది స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా ఎందుకు పనికి రాదు అనే ఒక మహిళ ఒక రేవంత్ రెడ్డిని లోపల రానియలే. ఈ రోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరీలోకి పంపించారు. ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బెయిల్ ఇవ్వకుండా చేయడం అది తప్పు ఒకటి. ఎందుకని అంటే కొన్ని విషయాల్లో మన చేతిలో అధికారం ఉందని అవతలోని మరి పాతాళంలో తొక్కేయడం అనేది తప్పు. రెండోది అప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాలు ఇచ్చాము, కష్టపడుతుండు, రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు ఎక్కడ ఓటేసినా కాంగ్రెస్ కే పడ్డదండి, ఇదంతా చేసిందంటే రాష్ట్రంలో ఉన్నది టిఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది సారీ ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. అది ఎలా పాసిబుల్ అవుద్ది? అది ఫేక్. ఏంటంటే బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కావాలని ఎన్నుకొని ఓటేశారు. Okay. అది రాంగ్. ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానని చెప్పారు. ఈ రోజు అది కళ నిజమైందా? ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తున్నాము అవన్నీ తొలగించారు. ప్రజలే స్వయంగా రేపు ప్రజా దర్బార్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు నేరుగా కేసీఆర్ తో అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు. అంటే కేసీఆర్ కల్పించలే, కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ, లోపలికి ఈగ కూడా పోలేదు. అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను సో అండ్ సో ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రాంగ్, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. నేను చెప్పినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు, రైట్ రాంగ్ అవ్వదు. అంటే ప్రజా దర్బార్ మంచిదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు
ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు. వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 6 పథకాలు 100 రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు. ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు. ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మట్టుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే, మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు. ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువులు, ఎవరు మిత్రులు కారు. మీరు చేయవలసింది ఏంది, అవతల వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీ పథకాలు మీరు అమల్లోకి తీసుకొని వచ్చి పని చేయండి. ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు చిన్న అవకాశం కోసం చూస్తుండ్రు వారిని పాయింట్అవుట్ చేయడానికి. అవును. అంటే రేవంత్ రెడ్డి హిస్ ఫెయిల్యూర్ సీఎం అనే ఒక్క అవకాశం, ఆ అవకాశం రాకుండా చేసుకోవడం మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఆర్టీసీ అన్నారు, 25,000 అన్నారు, రుణం అన్నారు, కరెంట్ అన్నారు, ఇంకా సో అండ్ సో XYZ. అది ఎంత మట్టుకు చేస్తారనేది వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు 5,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు ఉంది. ఆ అప్పే తీరకు ముందు ఇవన్నీ హౌ కెన్ పాసిబుల్? ఇవన్నీ జరిగే విషయాలు అంటారా? కాదు. మరి ఆయన ఎలా హామీ ఇచ్చారు, ఎలా అంటే చేస్తారు? కర్ణాటకలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నాం మేము. ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇప్పుడే మనము గెలిచాము, ఇప్పుడే మనం అధికారం చేపట్టాము, కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా అంతా సర్దుకునే ఇప్పుడు ఆ, రాష్ట్రం ఎంత అప్పులో ఉందో అది తెలియదు కదా ఇంకా. అంటే ఇప్పుడు ఒకటండి, నేను వారిని ఫెయిల్యూర్ అని చెప్పను. హీ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే తనలో సత్తా ఉంది కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. అంత ఈజీగా క్లీన్ స్వీప్ చేయదు కదా టిఆర్ఎస్ కి. అవును. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఆత్మవిమర్శన ఏం చేసుకోవాలి, మేము ఎక్కడెక్కడ తప్పులు చేశాము, ఏం చేశాము, రాబోయే కాలంలో ఇంకేం చేయాలి, ఇవన్నీ వాళ్ళు పాయింట్అవుట్ ఇంకోటి చేసుకోవాలి. కొత్త రూమర్స్ ఏదైతే వస్తున్నాయో 6 నెలల్లో మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేసి కొత్త మేబీ జరగచ్చు. ఎందుకు అంటున్నామని అంటే, ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం, మాట్లాడే ధోరణి, అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు. ఓకే. సో అదొకటి మార్చుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగో తోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించిన జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్న తీసుకుపోయి హోటల్లో కూడా అందరిని అక్కడ పెట్టడం, అంటే ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి. ఉమ్. ఇప్పుడు నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదా కాంగ్రెస్ అవును. గొర్రెలాగా? అవును. సో ఇప్పుడు అమ్ముడు పోయినా జనాలు ఊరుకోకపోయేది. ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిషన్ తీసుకురు కాబట్టి తీసుకున్నారు. ప్రజల చేతులు ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లలో పోతే ఖచ్చితంగా రాళ్ళతో అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది ఇక్కడ. అవును. జనాలు మామూలుగా కాదు, ఓ రేంజ్ లో కొట్టేవారు. ఆ భయానికి పోలేదు. 6 నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకు అంటున్నానని అంటే, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పనులు చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు. అవును. ఎందుకంటే చేసే పని ధోర. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక్కడ కాదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ. అవును. అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేసీఆర్ గారు అయితే ఏంటి, XYZ ఎవరైతే ఏంటి, ప్రజలకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడుపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలని కాదు, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు, అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే XYZ టాప్ టు బాటం రేవంత్ రెడ్డి క్రెడిట్. అవును. ఎవరున్నారు చెప్పండి, వాస్తవంగా ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి నాకు సీఎం, నాకు ఏం పీకిండ్రు వీళ్ళు? ఇప్పుడు మోటు భాషలు చెప్తే ఏం పీకిండ్రండి? అవును. మరి ఈ రోజు రేవంత్ రెడ్డికి వద్దని అనుకోండి. ఎందుకని అంటే ప్రతి మనిషితోటి పొరపాటులు జరుగుతాయి. సో వాట్ ఎవర్ ఏదున్నా ప్రజలు రాంగ్ డిసిజన్ తీసుకున్నారు. ఇది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు, ప్రజలకు మంచిగా చేశారు, ఎంతో కొంత రైతులు కానివ్వండి, ఉచిత కరెంటు, ఇలాంటివన్నీ మాక్సిమం బాగా చేశారు. అంటే అక్కడ అభివృద్ధి కాదు, అంటే
అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద చాలా వ్యతిరేకత. ఇప్పుడు సిట్టింగ్లకే సీట్లు కేటాయించడం తోటి ఈ పొరపాటు జరిగిందంటారా? తప్పకుండా ఇప్పుడు కేసీఆర్ గారు వన్ మెన్ ఆర్మీగా వెళ్ళిపోతారని ఒక పబ్లిక్ టాక్ తో పాటు వాళ్ళ ఎమ్మెల్యేస్ లో కూడా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే చట్టం అని అంటే ఇవన్నీ జరగవు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఈగో ఫీలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. అవును. ఇప్పుడు అవతల ఒక ఎమ్మెల్యే ఒక టికెట్ ఇచ్చేది ఉంది, యువతల వాళ్ళకి ఇద్దరికి కూర్చోబెట్టి సర్దుమనుగు చెప్పాలి. నేను చెప్పినట్టుగా మీరు వినాలి అనేది అందులోనూ వ్యతిరేకత కూడా కంపల్సరీ వచ్చింది. ప్రజల్లో కూడా ఏంటంటే కొన్ని నెగిటివ్ అనేది మాట్లాడేటప్పుడు అంటే ఆయన కొన్ని పథకాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళదు. డబుల్ బెడ్రూమ్, సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఉంది, దళిత బంధు ఉంది, మరియు బీసీ బంధు ఉంది. ఇది ఈ వాటి వల్ల కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ కావచ్చు కదా. అయిందండి. ఇప్పుడు కొంతమందికి పాజిటివ్ గా వచ్చాయి, బట్ అంటే కొంతమందికి వచ్చాయి, అవును 200 మంది 300 మందికి అంటే మాత్రమే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి తప్పు ఉండదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం అంటున్నాను. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నా పిల్లలు ఎక్కడికి పోతున్నారు, నుంచి వస్తున్నారు అనేది నా ఇంటి గురించి నేనే చూసుకోలేను. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎం దానికంటే స్టెప్ బై స్టెప్ ఏ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎవరికి పథకాలు వస్తా లేవు రావట్లేవు అనేది వీళ్ళు చిన్న అంటే కింది స్థాయి స్థాయి నుంచి నాయకులు మొత్తం చూసుకోవాలి. చూసుకొని పై స్థాయి దాంట్లో వచ్చి ఆయన దాకా రిపోర్ట్ పోతే వారు చూడగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, దొరికింది దోచుకో అన్నట్టుగా, దొరికితే దొంగలు లేకపోతే దొరలు అన్నట్టుగా ఈ విధంగా పరిపాలన జరిగేసి ప్రజలకు ఇచ్చారు అనే విషయం పక్కన పెడితే వాళ్ళ సొంత లబ్ధిదారులకు మాత్రమే చెందిందని ఒక టాక్ అంటే ఇంకోటి ఏదైతే లబ్ధిదారులకు అందాల్సిన డబ్బుల్లో కూడా 30% కమిషన్ కూడా చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు టిఆర్ఎస్ లో జరిగింది అంతేనండి. ఇప్పుడు ఈ రోజు మల్లారెడ్డి గారి మీద ఎంతో వ్యతిరేకత వచ్చింది, భూ కబ్జాలని అదని ఇదని. ఇప్పుడు వాస్తవంగా అది ఉన్నదా లేదా మాకు తెలియదు. పార్టీలో ఏదైనా రూమర్ వచ్చిందని అంటే దాన్ని పరిష్కరించి పిలిపించి లీడర్లతోటి డిస్కస్ చేసి వాస్తవాలు ఉన్నాయా లేవా, ప్రజలకు నిజంగా వీళ్ళు మోసం చేస్తున్నారా లేదని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వారికి ఒక బాధ్యత ఉంది. సో అది చెయ్యాలి. అది అంటే మొత్తానికి ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అంటారా? ఫెయిల్యూర్ అని చెప్పానండి. కేసీఆర్ గారు ఫెయిల్యూర్ కాదు. ఒకటైతే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఈ రోజు తెలంగాణ వచ్చింది అని అంటే ప్రజలు సహకరించి ఆయన ఫైట్ చేయడం వల్లే వచ్చింది. ఓకే, సోనియా గాంధీ ఇచ్చింది కదా. ఎలా ఇస్తుందండి? ఇప్పుడు నా వస్తువు అంటే ఇంతమంది బలిదానాలు చేసుకుంటున్నారు కాబట్టి నేను కనకరించి నేను తెలంగాణ ఇస్తున్నాను అనేసి క్లియర్ గా చెప్పారు. ఇంకోటి, అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, నేను పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తా మీరు తెలంగాణ ఇస్తే అనేసి చెప్పారు. కానీ తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ రాగానే మాట మార్చేశారు. ఇప్పుడు ఆయన విలీనం చేస్తా అన్నారని కొంతమంది అంటారు, లోపలిపై కాళ్ళు మొక్కారని ఇంకొంతమంది అంటారు. మనం కళ్ళతోటి చూడండి, చెవులతోటి వినండి, ఇవన్నీ రూమర్సా నిజమా అనేది అది పక్కన పెట్టేయండి. బట్ తెలంగాణ విషయంలో సోనియా గాంధీ కనికరించింది అంటే సోనియా గాంధీ తన జేబుల నుంచి ఇచ్చింది కాదు. మా తెలంగాణ మేము కొట్లాడి మేము తెచ్చుకున్నాం, మేము గుంజుకున్నాం. సోనియా గాంధీ ఏమన్నా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వలేదు కదా. ఇప్పుడు నాది మొబైల్ ఉంది, నా మొబైల్ గుంజుకొని పక్కోడు వెళ్ళిపోయాడు, నేను కంప్లైంట్ ఇచ్చాను, గొడవ చేశాను, ఫైట్ చేసి నా మొబైల్ నేను తెచ్చుకున్నాను. తెలంగాణ అనేది మా సొత్తు, అది సోనియా గాంధీ కనికరం కాదు, బట్ ఇచ్చారు. అదేంటి వాళ్ళ సంతకం, ఆ ప్లేస్ లో మోడీ గారున్నా ఎవరున్నా అది ఇవ్వవలసి వస్తుంది సమయం వచ్చినప్పుడు. అనేసి క్లియర్ గా చెప్తున్నారు కదా. ఇంకోటి, ఇప్పుడు ఈ గతంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి సెక్రటరియట్ కట్టించినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని లోపల రానియలేదు. ఈరోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరియట్ లోకి పంపించారు. ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బెయిల్ ఇవ్వకుండా చేయడం అది తప్పు ఒకటి. ఎందుకనంటే కొన్ని విషయాల్లో మన చేతిలో అధికారం ఉందని అవతలోని మరి పాతాళంలో తొక్కేయడం అనేది తప్పు. రెండోది, అప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాలు ఇచ్చాము, కష్టపడుతుండు, రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఎక్కడ ఓటేసినా కాంగ్రెస్ కే పడ్డదండి, ఇదంతా చేసిందంటే రాష్ట్రంలో ఉన్నది టిఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది సారీ ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. అది ఎలా పాసిబుల్ అవుద్ది? అది ఫేక్. ఏంటంటే బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు
కావాలని ఎన్నుకొని ఓటేశారు. Okay. అది రాంగ్. ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ ఆ, ఆ, గోడలు బద్దలు కొడతానని చెప్పారు. ఈ రోజు అది కళ నిజమైందా? ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తున్నాము అవన్నీ తొలగించారు. ప్రజలే స్వయంగా రేపు ప్రజా దర్బార్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు నేరుగా కేసీఆర్ తో అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు. అంటే కేసీఆర్ కల్పించలే, కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ, లోపలికి ఈగ కూడా పోలేదు. అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను సో అండ్ సో ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రాంగ్, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. నేను చెప్పినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు, రైట్ రాంగ్ అవ్వదు. అంటే ప్రజా దర్బార్ మంచిదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు. వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 6 పథకాలు 100 రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు. ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు. ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మట్టుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే, మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు, ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువు. ఇవన్నీ వాళ్ళు పాయింట్అవుట్ ఇంకోటి చేసుకోవాలి. కొత్త రూమర్స్ ఏదైతే వస్తున్నాయో 6 నెలల్లో మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేసి కొత్త ప్రభుత్వం మేబీ జరగచ్చు. ఎందుకు అంటున్నామని అంటే, ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం, మాట్లాడే ధోరణి, అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు. ఓకే. సో అదొకటి మార్చుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగో తోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించిన జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్న తీసుకుపోయి హోటల్లో కూడా అందరినీ అక్కడ పెట్టడం, అంటే ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి. Hmm. ఇప్పుడు నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదా కాంగ్రెస్ గొర్రెలాగా? సో ఇప్పుడు అమ్ముడు పోయినా జనాలు ఊరుకోకపోయేది. ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిషన్ తీసుకురు కాబట్టి ప్రజల చేతులు ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లలో పోతే ఖచ్చితంగా రాలేదు. అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది. ఇక్కడ జనాలు మామూలుగా కాదు, ఓ రేంజ్ లో కొట్టేవారు. ఆ భయానికి పోలేదు. 6 నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటున్నానని అంటే, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పనులు చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు. ఎందుకంటే చేసే పని ధోరణి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక్కడ కాదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ. అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేసీఆర్ గారు అయితే ఏంటి, XYZ ఎవరైతే ప్రజలకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడుపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలని కాదు, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు, అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే XYZ టాప్ టు బాటం రేవంత్ రెడ్డి క్రెడిట్. ఎవరున్నారు చెప్పండి, వాస్తవంగా ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి నాకు సీఎం, నాకు ఏం పీకిండ్రు వీళ్ళు? ఇప్పుడు మోటు భాషలు చెప్తే ఏం పీకిండ్రండి? మరి ఈ రోజు రేవంత్ రెడ్డికి వద్దని అంటే హైకమాండ్ గానీ ప్రజలు గానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? హీఈస్ ఓన్లీ ఫర్ ఎలిజిబుల్. ఇప్పుడు ఉన్న క్యాడర్ ని కాపాడుకుంటారా కోల్పోతారా వారి చేతిలో ఉంది. చివరగా మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారండి? నేను మొట్టమొదటిసారేనండి ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేసింది. ఎక్కడి నుంచి పోటీ చేశాను? నేను అంబర్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేనేంటంటే సత్యయ్య పరమేశ్వర్ అనేది ఒక హాలీవుడ్ మూవీలో నేను జీజేస్ క్యారెక్టర్ చేస్తున్నాను ప్రస్తుతము. దాంతో పాటు ఇంకొక 3 సినిమాలు చేస్తున్నాను. వైఫ్ ఆఫ్ ఖురేషి, ఓ మగువా, బిచ్చగాడు జిందాబాద్, ఫాదర్ ఆఫ్ యూనివర్సల్. ఇవన్నీ కంప్లీట్ గా పాన్ ఇండియా మూవీ అండ్ మంచి బడ్జెట్ సినిమాలు.
సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నేను ఎంపీగా ఎందుకు దిగుతున్నానంటే సత్యయ్య పరమేశ్వర్ జీజస్ కు సంబంధించిన ఈ మూవీ అనేది మేము థియేటర్స్ లో ప్రీ రిలీజింగ్ చేస్తున్నాము. ఓకే. సో క్రిస్టియన్ కమ్యూనిటీ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఒక ఆలోచనతో పాటు ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ ఉంది. అవును. సో ఆ రోజు నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ లో నేను ఒక పాదయాత్ర అనేది ఒక ప్లాన్ చేస్తున్నాను. ఓకే. సో వాట్ ఎవర్ ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, తర్వాత ప్రజా నిర్ణయమే నా రేవంత్ నిర్ణయం. రెడ్డి కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కదా, అంతే కదా. ఇప్పుడు నేను ఒక జెడ్పీటీసీ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యారు అది కూడా చిన్న వయసు. చిన్న వయసులో. సో ఇట్స్ అదైతే ఆ క్రెడిట్ విషయంలో అంటే అయితే ఫస్ట్ అయితే మాకైతే సంతోషం ఏంటిదంటే ఫస్ట్ ఆయన జర్నలిస్ట్ అంటే ఇప్పుడు ఒకటండి, కష్టపడే మనస్తత్వం ఉంది అతనిలో, మొండి కాదు, జగమొండి తను. అవును. ఎక్కడ ఏదైనా compromise పట్టు పడితే అది అయ్యేంత వరకు అంటే ఇష్టపడతాడు. ఒకటి ఇంకోటి మనం మనిషిలో చూడొచ్చు ఒకటి ఎన్నికల ముందు ఓటింగ్ కంటే ముందు ఒక ఇంటర్వ్యూ చూసాం మనం. ఆ ఇంటర్వ్యూలో పక్కా చెప్పారు 9వ తారీఖు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, మీరందరూ ఆహ్వానితులు అనేసి ఓపెన్ గా చెప్పేశారు. అంటే ఇక్కడ ఒకటండి, ఒక మంచి పని చేసేటప్పుడు మన సంకల్పం గట్టిగా ఉండి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే దేవుడు కూడా సహకరిస్తాడు. సో మనిషికి మొండితనం ఉండాలి. ఒక పని ఫెయిల్యూర్ అయిపోయినావు నేనేం చేయలేను అని అక్కడ కూర్చోవడం కాదు, ఎందుకు మళ్ళా నేను next. చేయొద్దు, నెక్స్ట్ ట్రై గాడ్ ఈస్ గ్రేట్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నారు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తన కూతురు పెళ్లికి పంపకపో అంటే బెయిల్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఒకటి సూసైడ్ అటెంప్ట్, ఇలాంటి ఒకటని కాదు, అంటే కొన్ని చాలా జరిగాయి. హింసలు పెట్టారు, చాలా హింసలు. పెట్టినా కూడా ఒకటి ఏంటంటే మొండితనంగా తను సనంగా ఎందుకు వెళ్ళాడంటే నేను చెయ్యాలి, నేను సాధించాలి, ఎందుకు నేను చెయ్యలేను అనే ఆలోచనతోటి ముందుకెళ్ళాడు. సో సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే చిన్న స్థాయితోటి నేను ఎదిగిన ఈ రోజు నా మూవీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ అంటే గతంలో ఏమైనా మూవీస్ చేశారా? లేదండి. First నేనేంటంటే time. ఏమండి మన అమ్మాయి పెళ్ళాల రాజం ఆంటీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఓకే. ముందు నుంచే నాకు ఆర్టిస్ట్ గా ఎదగాలని ఉండే గానీ టైం అంటే సహకరించలేదు. ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారా మీరు? లేదండి, హీరో క్యారెక్టర్. నో ప్రొడ్యూసర్ కమ్ హీరోగా నేను చేస్తున్నాను. నా సొంత బ్యానర్ లోనే 4 మూవీస్ మీ సొంత బ్యానర్. బ్యానర్ లో. నాకేంటంటే ఒకడు ముందు వెళ్ళడము, అడగడము, క్యారెక్టర్స్ ఇవన్నీ నాకు నచ్చవు. ముందు నుంచే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఓకే. ఏది చేసినా నాకు స్వతహాగా లేట్ అయినా నేను సొంతంగా చేసుకుంటాను. ఓకే. ఈ రోజు రాజకీయ పార్టీ కూడా తెచ్చుకున్నది అది ఎలా అని అంటే 2021 నేను మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్, 2022 to 23 కలకత్తాలో మిస్టర్ యూనివర్సల్ లో నేను విన్నింగ్ అయినప్పుడు అక్కడ జోస్ సర్వానంద్ గారు, ఈయన డాక్టర్ కేఏ పాల్ కు గురువు గారు. సో సుమారు 5,000 కోట్లకు అధిపతి ఆయన. ఓకే. కలవారి ఇంటర్నేషనల్ ట్రస్ట్ అనేది క్రిస్టియన్ కమ్యూనిటీ, హీఈస్ ఫ్రమ్ చెన్నై. Okay. అక్కడ చీఫ్ గెస్ట్ గా రావడము, నాకు చూడడం, సంప్రదించడము, వారు వచ్చి మాట్లాడడము. సో అవన్నీ చేసిన తర్వాత వారు ఏంటంటే అమ్మ జయలలితకు రైట్ హ్యాండ్ గా చేశారు. నా రోల్ మోడల్ కానివ్వండి జయలలిత గారు అంటే నాకు చాలా అభిమానం, నాకు పిచ్చి వారంటే. ఎందుకంటే వారికి కూడా ప్రేమించి మోసం చేసి ఎంతో మంది స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా ఎందుకు పనికి రాదు అనే ఒక మహిళ ఒక రేవంత్ రెడ్డిని లోపల రానియలే. ఈ రోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరియట్ లోకి పంపించారు. ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బెయిల్ ఇవ్వకుండా చేయడం అది తప్పు. ఒకటి, ఎందుకని అంటే కొన్ని విషయాల్లో మన చేతిలో అధికారం ఉందని అవతలోని మరి పాతాళంలో తొక్కేయడం అనేది తప్పు. రెండోది, అప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాలు ఇచ్చాము, కష్టపడుతుండు, రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు ఎక్కడ ఓటేసినా కాంగ్రెస్ కే పడ్డదండి, ఇదంతా చేసిందంటే రాష్ట్రంలో ఉన్నది టిఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది సారీ ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. అది ఎలా పాసిబుల్ అవుద్ది? అది ఫేక్. ఏంటంటే బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కావాలని ఎన్నుకొని ఓటేశారు. Okay. అది రాంగ్. ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతానని చెప్పారు. ఈ రోజు అది కళ నిజమైందా? ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తున్నాము అవన్నీ తొలగించారు. ప్రజలే స్వయంగా రేపు ప్రజా దర్బార్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు నేరుగా
కేసీఆర్ తో అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు. అంటే కేసీఆర్ కల్పించలే. కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ, లోపలికి ఈగ కూడా పోలేదు. అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను సో అండ్ సో ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రాంగ్, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. నేను చెప్పినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు, రైట్ రాంగ్ అవ్వదు. అంటే ప్రజా దర్బార్ మంచిదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు. వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 6 పథకాలు 100 రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు. ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు. ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మటుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే, మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు. ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువులు, ఎవరు మిత్రులు కారు. మీరు చేయవలసింది ఏంది, అవతల వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీ పథకాలు మీరు అమల్లోకి తీసుకొని వచ్చి పని చేయండి. ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు చిన్న అవకాశం కోసం చూస్తుండ్రు వారిని పాయింట్అవుట్ చేయడానికి. అవును. అంటే రేవంత్ రెడ్డి ఈస్ ఫెయిల్యూర్ సీఎం అనే ఒక్క అవకాశం, ఆ అవకాశం రాకుండా చేసుకోవడం మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఆర్టీసీ అన్నారు, 25,000 అన్నారు, రుణం అన్నారు, కరెంట్ అన్నారు, ఇంకా సో అండ్ సో XYZ. అది ఎంత మటుకు చేశారనేది వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు 5,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు ఉంది. ఆ అప్పే తీరకు ముందు ఇవన్నీ హౌ కెన్ పాసిబుల్? ఇవన్నీ జరిగే విషయాలు అంటారా? కాదు. మరి ఆయన ఎలా హామీ ఇచ్చారు, ఎలా అంటే చేస్తారు? కర్ణాటకలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నాం మేము. People- ఖచ్చితంగా తెలంగాణలో సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇప్పుడే మనము గెలిచాము, ఇప్పుడే మనం అధికారం చేపట్టాము, కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా అంతా సర్దుకునే ఇప్పుడు ఆ, రాష్ట్రం ఎంత అప్పులో ఉందో అది తెలియదు కదా ఇంకా. అంటే ఇప్పుడు ఒకటండి, నేను వారిని ఫెయిల్యూర్ అని చెప్పను. హీ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే తనలో సత్తా ఉంది కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. అంత ఈజీగా క్లీన్ స్వీప్ చేయదు కదా టిఆర్ఎస్ కి. అవును. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఆత్మవిమర్శన ఏం చేసుకోవాలి, మేము ఎక్కడెక్కడ తప్పులు చేశాము, ఏం చేశాము, రాబోయే కాలంలో ఇంకేం చేయాలి, ఇవన్నీ వాళ్ళు పాయింట్అవుట్ ఇంకోటి చేసుకోవాలి. కొత్త రూమర్స్ ఏదైతే వస్తున్నాయో 6 నెలల్లో మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేసి కొత్త ప్రభుత్వం మేబీ జరగచ్చు. ఎందుకు అంటున్నామని అంటే, ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం, మాట్లాడే ధోరణి, అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు. ఓకే. సో అదొకటి మార్చుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగో తోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించిన జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్న తీసుకుపోయి హోటల్లో కూడా అందరినీ అక్కడ పెట్టడం, అంటే ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి. ఉమ్. ఇప్పుడు నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదా కాంగ్రెస్ అవును. గొర్రెలాగా? అవును. సో ఇప్పుడు అమ్ముడు పోయినా జనాలు ఊరుకోకపోయేది. ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిషన్ తీసుకురు కాబట్టి తీసుకున్నారు. ప్రజల చేతులు ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లలో పోతే ఖచ్చితంగా రాళ్ళతో అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది ఇక్కడ. అవును. జనాలు మామూలుగా కాదు, ఓ రేంజ్ లో కొట్టేవారు. ఆ భయానికి పోలేదు. 6 నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకు అంటున్నానని అంటే, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పనులు చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు. అవును. ఎందుకంటే చేసే పని ధోరణి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక్కడ కాదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ. అవును. అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేసీఆర్ గారు అయితే ఏంటి, XYZ ఎవరైతే ఏంటి, ప్రజలకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడుపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలని కాదు, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు, అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే XYZ
టాప్ టు బాటం రేవంత్ రెడ్డి క్రెడిట్. అవును. ఎవరున్నారు చెప్పండి, వాస్తవంగా ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి నాకు సీఎం, నాకు ఏం పీకిండ్రు వీళ్ళు? ఇప్పుడు మోటు భాషలు చెప్తే ఏం పీకిండ్రండి? అవును. మరి ఈ రోజు రేవంత్ రెడ్డికి వద్దని అనుకోండి. ఎందుకని అంటే ప్రతి మనిషితోటి పొరపాటులు జరుగుతాయి. సో వాట్ ఎవర్ ఏదున్నా ప్రజలు రాంగ్ డిసిజన్ తీసుకున్నారు. ఇది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు, ప్రజలకు మంచిగా చేశారు, ఎంతో కొంత రైతులు కానివ్వండి, ఉచిత కరెంటు ఇలాంటివన్నీ మాక్సిమం బాగా చేశారు. అంటే అంటే అక్కడ అభివృద్ధి కాదు, అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద చాలా వ్యతిరేకత. ఇప్పుడు సిట్టింగ్లకే సీట్లు కేటాయించడం తోటి ఈ పొరపాటు జరిగిందంటారా? తప్పకుండా ఇప్పుడు కేసీఆర్ గారు వన్ మ్యాన్ ఆర్మీగా వెళ్ళిపోతారని ఒక పబ్లిక్ టాక్ తో పాటు వాళ్ళ ఎమ్మెల్యేస్ లో కూడా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే చట్టం అని అంటే ఇవన్నీ జరగవు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఈగో ఫీలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. ఇప్పుడు అవతల ఒక ఎమ్మెల్యే ఒక టికెట్ ఇచ్చేది ఉంది, యువతల వాళ్ళకి ఇద్దరికి కూర్చోబెట్టి సర్దు మనుగు చెప్పాలి. నేను చెప్పినట్టుగా మీరు వినాలి అని అంటే అందులోనూ వ్యతిరేకత కూడా కంపల్సరీ వచ్చింది. ప్రజల్లో కూడా ఏంటంటే కొన్ని నెగిటివ్ అనేది మాట్లాడేటప్పుడు అంటే కొన్ని పథకాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళదు. డబుల్ బెడ్రూమ్, సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఉంది, దళిత బంధు ఉంది, మరియు బీసీ బంధు ఉంది. ఇది ఈ వాటి వల్ల కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ కావచ్చు కదా. అయిందండి. ఇప్పుడు కొంతమందికి పాజిటివ్ గా వచ్చాయి, బట్ కొంతమందికి వచ్చాయి. అవును 200 మంది 300 మందికి అంటే మాత్రమే ఇప్పుడు వచ్చాయి. ఇక్కడ కేసీఆర్ గారి తప్పు ఉండదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం అంటున్నాను. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నా పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఎటు నుంచి వస్తున్నారు అనేది నా ఇంటి గురించి నేనే చూసుకోలేను. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక వార్డ్ మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎం దానికంటే స్టెప్ బై స్టెప్ ఏ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎవరికి పథకాలు వస్తా లేవు, రావట్లేవు అనేది వీళ్ళు చిన్న అంటే కింది స్థాయి నాయకులు నుంచి మొత్తం చూసుకోవాలి. చూసుకొని పై స్థాయి దాకా వచ్చి ఆయన దాకా రిపోర్ట్ పోతే వారు చూడగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, దొరికింది దోచుకో అన్నట్టుగా, దొరికితే దొంగలు లేకపోతే దొరలు అన్నట్టుగా ఈ విధంగా పరిపాలన జరిగేసి ప్రజలకు ఇచ్చారా అనే విషయం పక్కన పెడితే వాళ్ళ సొంత లబ్ధిదారులకు మాత్రమే చెందిందని ఒక టాక్. అంటే ఇంకోటి ఏదైతే లబ్ధిదారులకు అందాల్సిన డబ్బుల్లో కూడా 30% కమిషన్ కూడా చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు టిఆర్ఎస్ లో జరిగింది అంతేనండి. ఇప్పుడు ఈ రోజు మల్లారెడ్డి గారి మీద ఎంతో వ్యతిరేకత వచ్చింది, భూ కబ్జాలని, అదని ఇదని. ఇప్పుడు వాస్తవంగా అది ఉన్నదా లేదా మాకు తెలియదు. పార్టీలో ఏదన్నా రూమర్ వచ్చిందని అంటే దాన్ని పరిష్కరించి పిలిపించి లీడర్లతోటి డిస్కస్ చేసి వాస్తవాలు ఉన్నాయా లేవా, ప్రజలకు నిజంగా వీళ్ళు మోసం చేస్తున్నారా లేదని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వారికి ఒక బాధ్యత ఉంది. సో అది చెయ్యాలి. అంటే మొత్తానికి ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అంటారా? ఫెయిల్యూర్ అని చెప్పానండి. కేసీఆర్ గారు ఫెయిల్యూర్ కాదు. ఒకటైతే నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఈ రోజు తెలంగాణ వచ్చింది అని అంటే ప్రజలు సహకరించి ఆయన ఫైట్ చేయడం వల్లే వచ్చింది. ఓకే, సోనియా గాంధీ ఇచ్చింది కదా. ఎలా ఇస్తుందండి? ఇప్పుడు నా వస్తువు అంటే ఇంతమంది బలిదానాలు చేసుకుంటున్నారు కాబట్టి నేను కనకరించి నేను తెలంగాణ ఇస్తున్నాను అనేసి క్లియర్ గా చెప్పారు. ఇంకోటి అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, నేను పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తా మీరు తెలంగాణ ఇస్తే అనేసి చెప్పారు. కానీ తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ రాగానే మాట మార్చేశారు. ఇప్పుడు ఆయన విలీనం చేస్తా అన్నారని కొంతమంది అంటారు, లోపలికి పోయి కాళ్ళు మొక్కారని ఇంకొంతమంది అంటారు. మనం కళ్ళతోటి చూడండి, చెవులతోటి వినండి, ఇవన్నీ రూమర్సా నిజమా అనేది అది పక్కన పెట్టేయండి. బట్ తెలంగాణ విషయంలో సోనియా గాంధీ కనికరించింది అంటే సోనియా గాంధీ తన జేబుల నుంచి ఇచ్చింది కాదు. మా తెలంగాణ మేము కొట్లాడి మేము తెచ్చుకున్నాం, మేము గుంజుకున్నాం. సోనియా గాంధీ ఏమన్నా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వలేదు కదా. ఇప్పుడు నాది మొబైల్ ఉంది, నా మొబైల్ గుంజుకొని పక్కోడు వెళ్ళిపోయాడు, నేను కంప్లైంట్ ఇచ్చాను, గొడవ చేశాను, ఫైట్ చేసి నా మొబైల్ నేను తెచ్చుకున్నాను. తెలంగాణ అనేది మా సొత్తు, అది సోనియా గాంధీ కనికరం కాదు, బట్ ఇచ్చారు. అదేంటి వాళ్ళ సంతకం. ఆ ప్లేస్ లో మోడీ గారున్నా ఎవరున్నా అది ఇవ్వవలసి వస్తుంది సమయం వచ్చినప్పుడు. క్లియర్ గా చెప్తున్నారు కదా. ఇంకోటి ఇప్పుడు ఈ గతంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి సెక్రటరియట్ కట్టించినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని లోపల రానియలే. ఈరోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరియట్ లోకి పంపించారు. ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బెయిల్ ఇవ్వకుండా చేయడం అది తప్పు. ఒకటి, ఎందుకని అంటే కొన్ని విషయాల్లో మన చేతిలో అధికారం ఉందని అవతలోని మరి పాతాళంలో తొక్కేయడం అనేది తప్పు. రెండోది, అప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు.
సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాలు ఇచ్చాము, కష్టపడుతుండు, రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి, ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఎక్కడ ఓటేసినా కాంగ్రెస్ కే పడ్డదండి, ఇదంతా చేసిండ్రంటే రాష్ట్రంలో ఉన్నది టిఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది సారీ ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. అది ఎలా పాసిబుల్ అవుద్ది? అది ఫేక్. ఏంటంటే బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కావాలని ఎన్నుకొని ఓటేశారు. Okay. అది రాంగ్. ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ ఆ, ఆ, గోడలు బద్దలు కొడతానని చెప్పారు. ఈ రోజు అది కళ నిజమైందా? ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తున్నాము అవన్నీ తొలగించారు. ప్రజలే స్వయంగా రేపు ప్రజా దర్బార్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు నేరుగా కేసీఆర్ తో అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు. అంటే కేసీఆర్ కల్పించలే, కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ, లోపలికి ఈగ కూడా పోలేదు. అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను సో అండ్ సో ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రాంగ్ ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. నేను చెప్పినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు, రైట్ రాంగ్ అవ్వదు. అంటే ప్రజా దర్బార్ మంచిదంటారా? డెఫినెట్ గా. ఇప్పుడు ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు. వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 6 పథకాలు 100 రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు. ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు. ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మట్టుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే, మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు, ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువులు. మేబీ జరగచ్చు. ఎందుకు అంటున్నామని అంటే, ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం, మాట్లాడే ధోరణి, అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు. ఓకే. సో అదొక్కటి మార్చుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగో తోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించినా జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్న తీసుకుపోయి హోటల్లో కూడా అందరిని అక్కడ పెట్టడం, అంటే ఇవన్నీ ఏ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి. ఇప్పుడు నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదా కాంగ్రెస్ గొర్రెలాగా? సో ఇప్పుడు అమ్ముడు పోయినా జనాలు ఊరుకోకపోయేది. ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకుని కొట్టేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిషన్ తీసుకురు కాబట్టి ప్రజల చేతులు ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లలో పోతే ఖచ్చితంగా రాలేదు. అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది ఇక్కడ. జనాలు మామూలుగా కాదు, ఓ రేంజ్ లో కొట్టేవారు. ఆ భయానికి పోలేదు. 6 నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటున్నానని అంటే, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పనులు చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు. ఎందుకంటే చేసే పని ధోరణి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక్కడ కాదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ. అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేసీఆర్ గారు అయితే ఏంటి, XYZ ఎవరైతే ప్రజలకు న్యాయం జరగాలి. ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడుపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలని కాదు, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు, అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే XYZ టాప్ టు బాటం రేవంత్ రెడ్డి క్రెడిట్. ఎవరున్నారు చెప్పండి వాస్తవంగా? ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి నాకు సీఎం, నాకు ఏం పీకిండ్రు వీళ్ళు? ఇప్పుడు మోటు భాషలు చెప్తే ఏం పీకిండ్రండి? మరి ఈ రోజు రేవంత్ రెడ్డికి వద్దని అంటే హైకమాండ్ గాని ప్రజలు గాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? హీఈస్ ఓన్లీ ఫర్ ఎలిజిబుల్. ఇప్పుడు ఉన్న క్యాడర్ ని కాపాడుకుంటారా, కోల్పోతారా వారి చేతిలో ఉంది. చివరగా మీరు
ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారండి? నేను మొట్టమొదటిసారేనండి ఎమ్మెల్యేగా ఈసారి మొట్టమొదటి. పోటీ చేసింది. ఎక్కడి నుంచి నేను పోటీ చేశాను? నేను అంబర్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేనేంటంటే సత్యయ్య పరమేశ్వర్ అనేది ఒక హాలీవుడ్ మూవీలో నేను జీజేస్ క్యారెక్టర్ చేస్తున్నాను ఓకే, ప్రస్తుతము. ఓకే. దాంతో పాటు ఇంకొక 3 సినిమాలు చేస్తున్నాను. వైఫ్ ఆఫ్ ఖురేషి, ఓ మగువా, బిచ్చగాడు జిందాబాద్, ఫాదర్ ఆఫ్ యూనివర్సల్. ఇవన్నీ కంప్లీట్ గా పాన్ ఇండియా మూవీ అండ్ మంచి బడ్జెట్ సినిమాలు. సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి నేను ఎంపీగా ఎందుకు దిగుతున్నానంటే సత్యయ్య పరమేశ్వర్ జీజస్ కు సంబంధించిన ఈ మూవీ అనేది మేము థియేటర్స్ లో ప్రీ రిలీజింగ్ చేస్తున్నాము. ఓకే. సో క్రిస్టియన్ కమ్యూనిటీ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఒక ఆలోచనతో పాటు ఈ నెల 25వ తారీఖు క్రిస్మస్ ఉంది. అవును. సో ఆ రోజు నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ లో నేను ఒక పాదయాత్ర అనేది ఒక ప్లాన్ చేసుకున్నాను. ఓకే. సో వాట్ ఎవర్ ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, తర్వాత ప్రజా నిర్ణయమే నా రేవంత్ నిర్ణయం. రెడ్డి కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కదా, అంతే కదా. ఇప్పుడు నేను ఒక విషయం- జెడ్పీటీసీ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యారు అది కూడా చిన్న వయసు. చిన్న వయసులో. సో ఇట్స్ అదైతే ఆ క్రెడిట్ విషయంలో అంటే అయితే ఫస్ట్ అయితే మాకైతే సంతోషం ఏంటిదంటే ఫస్ట్ ఆయన జర్నలిస్ట్ అంటే ఇప్పుడు ఒకటండి, కష్టపడే మనస్తత్వం ఉంది అతనిలో. మొండి కాదు, జగమొండి తను. అవును. ఎక్కడ ఏదైనా compromise పట్టు పడితే అది అయ్యేంత వరకు అంటే ఇష్టపడతాడు. ఒకటి ఇంకోటి మనం మనిషిలో- చూడొచ్చు ఒకటి ఎన్నికల ముందు ఓటింగ్ కంటే ముందు ఒక ఇంటర్వ్యూ చూసాం మనం. ఆ ఇంటర్వ్యూలో పక్కా చెప్పారు 9వ తారీఖు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, మీరందరూ ఆహ్వానితులు అనేసి ఓపెన్ గా చెప్పేశారు. అంటే ఇక్కడ ఒకటండి, ఒక మంచి పని చేసేటప్పుడు మన సంకల్పం గట్టిగా ఉండి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే దేవుడు కూడా సహకరిస్తాడు. సో మనిషికి మొండితనం ఉండాలి. ఒక పని ఫెయిల్యూర్ అయిపోయినా నేనేం చేయలేను అని అక్కడ కూర్చోవడం కాదు. ఎందుకు మళ్ళా నేను next. చేయొద్దు, నెక్స్ట్ ట్రై గాడ్ ఈస్ గ్రేట్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నారు. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. తన కూతురు పెళ్లికి అంటే బెయిల్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఒకటి సూసైడ్ అటెంప్ట్, ఇలాంటి ఒకటని కాదు, కొన్ని చాలా జరిగాయి. హింసలు పెట్టారు, చాలా హింసలు. పెట్టినా కూడా ఒకటి ఏంటంటే మొండితనంగా తను సనంగా ముందుకు వెళ్ళాడంటే నేను చెయ్యాలి, నేను సాధించాలి, ఎందుకు నేను చెయ్యలేను అనే ఆలోచనతోటి ముందుకెళ్ళాడు. సో సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే చిన్న స్థాయితోటి నేను ఎదిగిన ఈ రోజు నా మూవీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ అంటే గతంలో ఏమైనా మూవీస్ చేశారా? లేదండి. First నేనేంటంటే time. ఏమండి మన అమ్మాయి పెళ్ళాల రాజం ఆర్టీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఓకే. ముందు నుంచే నాకు ఆర్టిస్ట్ గా ఎదగాలని ఉండే గానీ టైం అంటే సహకరించలేదు. ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారా మీరు? లేదండి, హీరో క్యారెక్టర్. నో ప్రొడ్యూసర్ కమ్ హీరోగా నేను చేస్తున్నాను. నా సొంత బ్యానర్ లోనే 4 మూవీస్ అచ్చా, మీ సొంత బ్యానర్. బ్యానర్ లో. నాకేంటంటే ఒకడు ముందు వెళ్ళడము, అడగడము, క్యారెక్టర్స్ ఇవన్నీ నాకు నచ్చవు. ముందు నుంచే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఓకే. ఏది చేసినా నా స్వతహాగా లేట్ అయినా నేను సొంతంగా చేసుకుంటాను. ఓకే. ఈ రోజు రాజకీయ పార్టీ కూడా తెచ్చుకున్నది అది ఎలా అని అంటే 2021 నేను మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్. 2022 to 23 కలకత్తాలో మిస్టర్ యూనివర్సల్ లో నేను విన్నింగ్ అయినప్పుడు అక్కడ జోస్ సర్వానంద్ గారు, ఈయన డాక్టర్ కేఏ పాల్ కు గురువు గారు. సో సుమారు 5,000 కోట్లకు అధిపతి ఆయన. ఓకే. కలవారి ఇంటర్నేషనల్ ట్రస్ట్ అనేది క్రిస్టియన్ కమ్యూనిటీ, హీఈస్ ఫ్రమ్ చెన్నై. Okay. అక్కడ చీఫ్ గెస్ట్ గా రావడము, నాకు చూడడం, సంప్రదించడము, వారు వచ్చి మాట్లాడడము. సో అవన్నీ చేసిన తర్వాత వారు ఏంటంటే అమ్మ జయలలితకు రైట్ హ్యాండ్ గా చేశారు. నా రోల్ మోడల్ కానివ్వండి జయలలిత గారంటే నాకు చాలా అభిమానం, నాకు పిచ్చి వారంటే. ఎందుకంటే వారికి కూడా ప్రేమించి మోసం చేసి ఎంతో మంది స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా ఎందుకు పనికి రాదు అనే ఒక మహిళ ఒక రేవంత్ రెడ్డిని లోపల రానియలేదు. ఈ రోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరియట్ లోకి పంపించారు. ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బెయిల్ ఇవ్వకుండా చేయడం అది తప్పు. ఒకటి, ఎందుకని అంటే కొన్ని విషయాల్లో మన చేతిలో అధికారం ఉందని అవతలోని మరి పాతాళంలో తొక్కేయడం అనేది తప్పు. రెండోది, అప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ప్రజలు ఏమనుకున్నారంటే 10 సంవత్సరాలు ఇచ్చాము, కష్టపడుతుండు, రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఎక్కడ ఓటేసినా కాంగ్రెస్ కే పడ్డదండి, ఇదంతా చేసిండ్రంటే రాష్ట్రంలో ఉన్నది టిఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది. రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. అది ఎలా పాసిబుల్ అవుద్ది? అది ఫేక్.
ఏంటంటే బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కావాలని ఎన్నుకొని ఓటేశారు. Okay. అది రాంగ్. ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ ఆ, ఆ, గోడలు బద్దలు కొడతానని చెప్పారు. ఈ రోజు అది కళ నిజమైందా? ఇప్పుడు ఇప్పుడే మనం చూస్తున్నాము అవన్నీ తొలగించారు. ప్రజలే స్వయంగా రేపు ప్రజా దర్బార్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు నేరుగా కేసీఆర్ తో అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు. అంటే కేసీఆర్ కల్పించలే. కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ, లోపలికి ఈగ కూడా పోలేదు. అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఒకటండి, ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను సో అండ్ సో ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రాంగ్ ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం. నేను చెప్పినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు, రైట్ రాంగ్ అవ్వదు. అంటే ప్రజా దర్బార్ మంచిదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు. వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు 6 పథకాలు 100 రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు. ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు. ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మట్టుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే, మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు. ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువులు, ఎవరు మిత్రులు కారు. మీరు చేయవలసింది ఏంది, అవతల వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీ పథకాలు మీరు అమల్లోకి తీసుకొని వచ్చి పని చేయండి. ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు చిన్న అవకాశం కోసం చూస్తుండ్రు వారిని పాయింట్అవుట్ చేయడానికి. అంటే రేవంత్ రెడ్డి ఈస్ ఫెయిల్యూర్ సీఎం అనే ఒక్క అవకాశం, ఆ అవకాశం రాకుండా చేసుకోవడం మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఆర్టీసీ అన్నారు, 25,000 అన్నారు, రుణం అన్నారు, కరెంట్ అన్నారు, ఇంకా సో అండ్ సో XYZ. అది ఎంత మట్టుకు చేశారనేది వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు ఉంది. ఆ అప్పే తీరకు ముందు ఇవన్నీ హౌ కెన్ పాసిబుల్? ఇవన్నీ జరిగే విషయాలు అంటారా? కాదు. మరి ఆయన ఎలా హామీ ఇచ్చారు, ఎలా చేస్తారు? కర్ణాటకలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నాం మేము. ఖచ్చితంగా తెలంగాణలో సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇప్పుడే మనము గెలిచాము, ఇప్పుడే మనం అధికారం చేపట్టాము, కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా అంతా సర్దుకునే ఇప్పుడు రాష్ట్రం ఎంత అప్పులో ఉందో అది తెలియదు కదా ఇంకా. అంటే ఇప్పుడు ఒకటండి, నేను వారిని ఫెయిల్యూర్ అని చెప్పను. హీఈస్ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే తనలో సత్తా ఉంది కాబట్టి ప్రజలు పట్టం కట్టారు. అంత ఈజీగా క్లీన్ స్వీప్ చేయదు కదా టిఆర్ఎస్ కి. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఆత్మవిమర్శన ఏం చేసుకోవాలి, మేము ఎక్కడెక్కడ తప్పులు చేశాము, ఏం చేశాము, రాబోయే కాలంలో ఇంకేం చేయాలి, ఇవన్నీ వాళ్ళు పాయింట్అవుట్ చేసుకోవాలి. కొత్త రూమర్స్ ఏదైతే వస్తున్నాయో 6 నెలల్లో మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేసి కొత్త ప్రభుత్వం మేబీ జరగచ్చు. ఎందుకు అంటున్నామని అంటే, ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం, మాట్లాడే ధోరణి, అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు. సో అదొకటి మార్చుకోవాలి. రెండోది ఏంటి, ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగో తోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించిన జంప్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్న తీసుకుపోయి హోటల్లో కూడా అందరినీ అక్కడ పెట్టడం, అంటే ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి. ఇప్పుడు నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలు అమ్ముడుపోలేదా కాంగ్రెస్ గొర్రెలాగా? సో ఇప్పుడు అమ్ముడుపోయినా జనాలు ఊరుకోకపోయేది. ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిషన్ తీసుకురు కాబట్టి ప్రజల చేతులు ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లలో పోతే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది ఇక్కడ. జనాలు మామూలుగా కాదు, ఓ రేంజ్ లో కొట్టేవారు. ఆ భయానికి పోలేదు. 6 నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకంటున్నానని అంటే, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పనులు చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు. ఎందుకంటే చేసే పని ధోరణి. ఇప్పుడు
కేసీఆర్ గారు ఉన్నారా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇక్కడ కాదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ. అవును, అవును. అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి, కేసీఆర్ గారు అయితే ఏంటి, XYZ ఎవరైతే ఏంటి, ప్రజలకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడుపోతే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలని కాదు, ఇప్పుడు నేనున్నానండి. ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు, అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా. ఈ రోజు నేనేమంటున్నాను, నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే XYZ టాప్ టు బాటం రేవంత్ రెడ్డి. అక్కడ